ఈ రోజు కళ్యాణ్ రామ్ అన్న మూవీ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ చిల్కలూరి అనమాట. ఆల్రెడీ ఈ మూవీ డైరెక్టర్ 2016 లో రిలీజ్ అయిన రాజా చేస్తే మూవీ అని కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఓకే అని చెప్పొచ్చు, మరి అంత బాగుందని చెప్పాలి, మరి ఇంత బాగోలేదని కూడా చెప్పలేం. మనం బోర్ కొట్టకుండా వెళ్ళాలంటే ఇది ఒక మంచి మూవీని అనేది చెప్పొచ్చు. మనకి ఈ మూవీ చూస్తున్నంతసేపు ఆల్రెడీ రొటీన్ స్టోరీ అని అయితే అనిపిస్తోంది, అంటే మనం ఆల్రెడీ ఎప్పుడూ చూసినట్టు అని అయితే అనిపిస్తోంది అనమాట. అలాగే ఇందులో కళ్యాణ్ రామ్ గారి మదర్ క్యారెక్టర్ వచ్చేసి విజయశాంతి గారు అయితే యాక్ట్ చేశారు. మనకి ఈ మూవీ విశాఖపట్నం నేపథ్యంలో అయితే తీశారన్నమాట. మరి మనం మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో విజయశాంతి గారు మనకు ఐఏఎస్ ఆఫీసర్ లాగా అయితే కనపడతారు అనమాట. మరి కళ్యాణ్ రామ్ అన్న ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షల్లో క్వాలిఫై అవుతాడు, కానీ అనుకోకుండా పోలీస్ డ్యూటీ నుంచి ఒక గ్యాంగ్స్టర్గా అయితే మారతాడనమాట. మరి ఇందులో విలన్ క్యారెక్టర్ వచ్చేసి విజయశాంతి గారి పైన కొన్ని కారణాల వల్ల రివెంజ్ అయితే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరి అప్పుడు కళ్యాణ్ రామ్ అన్న ఎలా కాపాడుతాడు, అసలు గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు, తిరిగి విజయశాంతి గారితో ఎలా కలుస్తాడు అనేది మూవీ అనమాట. అలాగే క్లైమాక్స్లో కొన్ని ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయని అయితే అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. మరి ఈ వీకెండ్లో మీరు చూడడానికి ఇది ఒక మంచి మూవీ అని అయితే చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ అన్న ఇంకా మంచి మూవీ స్టోరీస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలని అయితే కోరుకుందాం. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి స్టే ట్యూన్ అయ్యండి.